గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. మీరు చాలా డెడికేటెడ్ యాక్టర్ అంట కదా. ఐ కేమ్ టు నో బికాజ్ విత్ యువర్ ఫ్రెండ్ లైక్ ఒక షార్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా కొట్టే బదులు యు స్లాప్డ్ హిమ్ కదా పవన్. అది లేదు, అది కొంచెం ఫ్లోలో అది జరిగింది, తగిలింది. మీరే సారీ చెప్పి చాలా ఫీల్ అయ్యారంట. అవును, అది అది యాక్షన్ లో అది జరుగుతుంది, అది మూవీస్ లో అది యూ విల్ గెట్ హర్ట్ ఆల్సో సమ్ టైమ్స్. సో అది కావాలంటే కాదు కదా, ఇన్సిడెంట్స్ హ్యాపెన్స్. సో అది అయిపోయింది కానీ సారీ మళ్ళీ నేను చెప్తున్నా. ఓకే, సో మిమ్మల్ని మీరు హీరోగా చూస్తున్నారా మూవీలో? లైక్ ఏదైనా ప్రాజెక్ట్ వస్తే ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫర్ అ హీరో రోల్ ఆర్ విలన్? సి ఐ వాంట్ టు బికమ్ ఎన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హీరో ప్రేక్షకులు చేశారు నాకు, మీరు చేశారు నాకు హీరో. ఒకవేళ హీరో అయితే హీరో, విలన్ అయితే విలన్. కీ రోల్స్ కావాలి నాకు, మంచి రోల్స్ కావాలి. బాగా సెట్ అవుతారు, వెరీ హ్యాండ్సమ్ విలన్స్ ఉంటారు కదా అలా. థ్యాంక్ యూ. If anything is coming, welcome. Villain. Oh, అదే కేజీఎఫ్ ఆల్సో కదా, నేను విలన్ ఆల్సో హీరో కదా. ఈ డైలాగ్ చెప్పండి, నామినేషన్స్ గురించి. నామినేషన్ I don't like, but nomination likes me, but I can't avoid. మై గాడ్, ఇది కరెక్టా లేదా నా మొత్తం పోయింది. కరెక్టే, బట్ మీ జర్నీకి కేజీఎఫ్ మ్యూజిక్ వేశారు అండ్ యానిమల్ మూవీ వచ్చింది రీసెంట్ గా. ఆ మ్యూజిక్ ని అది యానిమల్ ఏంటి, నాకు కూడా అది మ్యూజిక్ నేను విన్నాలే. అది ఫస్ట్ టైం నేను అది చూస్తున్నా, వింటున్నా. అది నాకు మ్యూజిక్ ఏంటి బ్రో, అది నా మైండ్ లో ఉంది అది క్వశ్చన్. మీరు చూడండి, మీ బ్రదర్స్ కి బాగా కనెక్ట్ అయిపోయి యూ ఫీల్ సో ప్రౌడ్. ఆ మ్యూజిక్ ని బట్టి మిమ్మల్ని ఎలివేట్ చేస్తున్నారు. అంటే నార్మల్ పబ్లిక్ ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్, అండ్ కేజీఎఫ్ మ్యూజిక్ పెట్టేమో జర్నీ క్రియేట్ చేశారు. నిజంగా యావర్ అసలు ఎవ్వరి జర్నీ అంత గూస్ బంప్స్ తెప్పియలేదు. బట్ మీ ఒక్కరిది ఏమో ఎడిటర్ మీకు బాగా ఫ్యాన్ అయి ఉంటారు. అందరు అదే ఎడిటర్ ఏం తాగి ఎడిట్ చేశాడు, ఎడిటర్ పక్క యావర్కి ఫ్యాన్ అయి ఉంటాడు అని. చూసుకున్నారా మీరు జర్నీ? అది జర్నీ నేను చూసాను, తర్వాత ఎడిట్ చేయను కూడా. అది ప్రతిరోజు నేను చూస్తున్నా, అది 10 to 15 times. మా అన్నయ్య బన్కర్ యార్ బన్కర్ అది చెప్తున్నారు. అది అరే అయిపోయింది కదా, అరే క్లోజ్ చేయి 4 to 5 times స్కోల్డింగ్ మీ. అన్న ప్లీజ్ అన్న, అది నాకు చాలా నచ్చింది అన్న, చూస్తా అన్న, ఫోటో అది చెప్తున్నారు. కానీ అది నా జర్నీ చూస్తుంటే ఆ టైంకి చాలా అదిరిపోయింది, చాలా నచ్చింది. అండ్ చాలా నేను హ్యాపీ ద వే దే హ్యావ్ ఎడిటెడ్ అండ్ సల్యూట్ టు దెమ్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ తర్వాత అది చూసి, నా జర్నీ చూసి తర్వాత నేను ఏడ్చాను. మీరు స్క్రీన్ దగ్గరికి వెళ్ళిపోయి మీ అన్నయ్యకి కిస్ ఇద్దాం అనుకున్నారు, సడన్ గా ఇంకొక కంటెస్టెంట్ వచ్చారు, మీరు అయిపోయారు. కానీ అది నేను అది సేమ్ మీరు చెప్పారు కదా, ఐ వాంట్ టు కిస్ మై బ్రదర్, కానీ ఇది ఎల్ఈడి కదా. ఒకవేళ నేను కిస్ చేస్తే అది షాక్ అవుతుంది. అవును, అందుకే నేను వదిలేశాను అన్న. కంటెస్టెంట్ ఎవరైనా వచ్చుంటే ఆ టైంలో అబ్బా నో వన్ విల్ కమ్ అది ఆ టైంకి, ఎందుకంటే అది బ్లైండ్స్ ఉంది ఆ టైంకి. అలా రావడం కాదు, స్క్రీన్ లో ఫ్లాష్ గా అందరూ ఆ భయం ఉంది. ఫీమేల్ కంటెస్టెంట్ ఎవరైనా వచ్చుంటే అమ్మా మొత్తం ఇది కాంట్రవర్షియల్. ఎవరు కిస్ దట్ పర్సన్, ఎవరు కిస్, ఎందుకు కిస్ చేశారు, నచ్చిందా, ఎందుకు, వాయ్. ఓకే, ఇప్పుడు మీ అండ్ మై ఫీమేల్ కంటెస్టెంట్స్ విత్ యావర్, మీరు మీ ఫీమేల్ కంటెస్టెంట్స్ గురించి ఏం చెప్తారు అనేది ఐ వాంటెడ్ టు నో. ఓకే, ఫస్ట్ రోజ్ గురించి మాట్లాడదాము. రోజ్ ఫ్రెండ్, రతికా రోజ్. షీ ఇస్ మై ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఎందుకు నేను ఫ్రెండా ఇంకేమైనా నన్ను అడిగానా? అది ఫ్రెండ్, అది ఆ రోజ్ గురించి నేను చెప్తాను, అది ఫ్రెండ్ అది. సో షీ ఇస్ ఫ్రెండ్ అండ్ ఫ్రెండ్ అంతే. అంటే రెడ్ రోజా వైట్ రోజా? వైట్ రోజ్ అంటే పీస్, రెడ్ రోజ్ అంటే లైక్ ఏమైనా మీనింగ్ ఉండండి, నేను చెప్తున్నా. అది రెడ్ రోజ్ అంటే డేంజర్. నాకు ఓన్లీ రోజ్, జస్ట్ రోజా? జస్ట్ రోజ్, నో కలర్. నో కలర్. ఎందుకు కలర్?
నేను కలర్ చేస్తే అది అవుతుంది కదా. వాట్ యు వాంట్ టు యాడ్, లైక్ విచ్ కలర్? నాకు వద్దు, అది నార్మల్ రోజు ఓకే. బట్ యావర్ ఇంకోటి తెలుసా, లైక్ పల్లవి ప్రశాంత్ లైక్ రతికాది ఒక ట్రాక్ నడుస్తా ఉండే, లైక్ వాళ్ళ గొడవ ఏదో పడుతున్నారు, మీరు వెళ్ళి అందులో ఇరుక్కుంటారేమో అని చాలా మందికి భయం వేసింది. ఒక కొన్ని మీమ్స్ కూడా వచ్చాయి కదా, లైక్ గీతు రాయల్ చూపించింది కూడా, నాకంటే తెలివి లేదు ఊరు నుంచి, నీకేమైంది భయ్యా రతిక వాళ్ళలో పడతావా అని చెప్పేసి. అచ్చా, సో నథింగ్ లైక్ దట్. అది సో సి పల్లవి ప్రశాంత్ వాస్ టాకింగ్ టు రతిక, మీన్స్ దే హ్యావ్ సమ్ కనెక్టెడ్, కానీ తర్వాత మిస్అండర్స్టాండింగ్ జరిగింది. సో షీ ఆఫ్టర్ దట్ షీ గాట్ ఎలిమినేటెడ్. తర్వాత షీ కేమ్ అండ్ షీ like saw what is going on baita. She told me, so I was like helping her only to like I made her talk to Pallavi Prashant ఆ time ki. So మొత్తం నేను క్లియర్ కూడా చేశాను, కానీ అది బయట అది వేరే లెవెల్ కి వచ్చింది. దట్ ఐఎమ్ లైక్ రోమింగ్ విత్ రతిక, షీ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ మీ కైండ్ అది వచ్చింది. సో అది ఏమీ లేదు, ఆ గేమ్ లో నేను నా ఫోకస్ ఉంది, ఆ గేమ్ కూడా నేను గెలిచాను తర్వాత. అండ్ ఇంకా నేను అందరి గేమ్లో నేను సెకండ్ అది నేను వచ్చాను. బికాస్ పీపుల్ ఆర్ బయటనా, దే విల్ సే దిస్ యూ హ్యావ్ డన్ రాంగ్, యూ హ్యావ్ టు అపాలజైజ్ కైండ్ ఆఫ్ అది ఉంది, అది మైండ్లో ఉంది రతిక. సో అది కైండ్ ఆఫ్ అది కొంచెం ఇది షీ వాస్ టాకింగ్ టు మీ. మాట్లాడారా బయటకు వచ్చాక? 2 days నుంచి ఆమె నిద్రపోతున్నా, నాకు కూడా ఏమీ లేదు. మీరు అది మీడియా నాకు టైం ఇవ్వలేదు, నేను మొత్తం నుంచి ఇది జస్ట్ గివింగ్ ఇంటర్వ్యూ. మీరంటే హౌస్ లో కలిసి ఉన్నారుగా, మేము చూస్తూ ఉన్నాం కాబట్టి మీరు మాకు టైం ఇవ్వాల్సిందే. అందుకే అందరికీ టైం ఇస్తున్నా, అందుకే వి డిడ్ంట్ టాక్. బట్ యా సో లవ్లీ. సో రతిక ఇస్ జస్ట్ ఫ్రెండ్. యా ఫ్రెండ్. దామిని గురించి చెప్పండి. మీది ఒక రైమింగ్ సోఫాలో ఉన్నది, షవర్ లవర్ వాట్ ఎవర్. నేను జోస్ అలికాస్ రూమ్ ఉంది కదా, అది బిగ్ బాస్ హౌస్ లో, నేను అక్కడ కూర్చున్నాను. అది ఎవరు అమర్ ఆర్ గౌతమ్ మీన్స్ సమ్వన్ కాల్డ్ మీ, ఎవరు రండి రా 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 రా, వాట్ హ్యాపెండ్. సో అది రైమింగ్ జరిగింది. సో అది ఫ్లో లో నేను చెప్పాను, అది వైరల్ అయింది. సో వైరల్ అవుతుందని అది ఏవీలో నేను చూసాను, అది షవర్ అది నేను చూసాను, అది వైరల్ అయింది. తర్వాత నేను షై ఫీల్ ఎందుకు నేను చెప్పాను, అమ్మా మా అన్నయ్య ఇస్ దే, అమ్మా టాలెంట్. నేను ఇది హుడీ ఉంది కదా అది చేశాను, అది హుడీకి లేదు కానీ అమ్మమ్మ నేను చెప్పానా బా ఫీలింగ్ అది చాలా దరిద్రంగా ఉంది. ఆ టైంకి భయపడతారా మీరు మీ అన్నయ్యకి? చాలా డేంజరస్. ఎప్పుడైనా మీకు ప్రపోజల్స్ కానీ అలా వచ్చినప్పుడు? ఐ కాంట్ సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, చాలా మంచి చెప్పారు నాకు. అమ్మా అది సిగరెట్స్ లో కూడా 5 kg లాగా నేను చేశాను కదా. అది ఇంటికి వెళ్ళిన తర్వాత కావచ్చు ఏం చేస్తున్నా అక్కడ యాక్షన్ లో, అన్నయ్య ఏమీ లేదు అన్నయ్య, అది చాలా స్ట్రెస్ ఉంది నాకు, అది నేను చెప్పాను. అమ్మా వెరీ 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 స్ట్రిక్ట్. సో దామిని గురించి ఏం చెప్తారు? 1 word అబౌట్ దామిని. డ్రామా నాకు చెప్పింది అది నామినేషన్ లో, అది పెద్ద అయింది. డ్రామా నేను చెప్పాను, నేను డ్రామా చేశాను. వై డు యు థింక్ లైక్ వాట్ డు యు థింక్ లైక్ దామిని ఎగ్జిట్ అయిపోవడానికి, బయటకు వెళ్ళిపోవడానికి రీజన్? అది ఆడియన్స్ చేతిలో ఉంది కదా, వాళ్ళకి తెలుసు, నా ఎలా తెలుసు. సో దామిని షీ ఈజ్ ఆల్సో గుడ్. షీ యూస్ టు కుక్ వెరీ గుడ్ ఫుడ్. ఫ్రెండ్ అమ్మా మీకు గుర్తుందా? మొత్తమ్మా మాకు గుర్తు లేకపోయినా మీమ్స్ ద్వారా ఫస్ట్ సీజన్ కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. అప్పుడు ఇట్లా జరిగింది కదా. సుబ్బు బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. రతిక ఫ్రెండ్, సుబ్బు బెస్ట్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. అందరూ బెస్ట్ ఫ్రెండ్. కొంచెం గ్రాఫ్ ఉంది కదా, 10.1 10.2 అది 10.2 అదే విధంగా. సో అది సేమ్ గ్రాఫ్. సో బయటికి వచ్చాక మాట్లాడారు కదా, వాట్ షీ సెడ్ లైక్ హై హలో జరిగింది, కానీ నాకు కొంచెం హర్ట్ అయ్యాను, ఎందుకంటే నేను గెలవలేదు కదా టికప్, అది ఫీలింగ్ ఉంది. అది ఫీలింగ్ ఉంది. సో అది మా టైంలో అది నార్మల్గా చెప్తున్నా, ఆ టైంలో అది
షో జరుగుతుంది కదా, సో హాయ్ హలో ఓన్లీ నార్మల్ గా జరిగింది. దెన్ మై అన్నయ్య వీఆర్ టాకింగ్ అబౌట్, see after so many days if we are meeting, they are there, we can meet them because 105 days లేదు ఏమీ లేదు అమ్మా లేదు. సో అది బ్రదర్ బాండింగ్ ఎక్కువ ఉంది. సో బ్రదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీవన్. ఎవరు ఎప్పుడైనా అన్నయ్య మిమ్మల్ని బెల్ట్ తీసి కొట్టింది ఎవరైనా ఉందా? అమ్మా చాలా. వి ఓన్లీ నో దట్ ప్రేమ సైడ్ నాటి పనులు చేశారు అయితే మీరు. సో స్ట్రిక్ట్ అయితే అందుకే నేను ఇది నార్మల్ గా సింపుల్ గా మంచిగా ఉన్నాను కదా. సో ఒకవేళ పాట్ అయితే పాట్, సో పాట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ పాట్ ఆల్సో వి బీట్ పాట్ టు గివ్ అ ప్రాపర్ షేప్ కదా. సో అది ఒకవేళ హీ ఈస్ బీటింగ్ మీ ఆల్సో, హీ హాస్ like scold me also in past days also, school days also, for my betterment also. In teacher also, in school also, teacher beats kada, they like they scold, they beat, so for the betterment of that persons, for that students beating. So adi na positive adi nenu తీసుకున్నాను. సో ఇప్పుడు beating I love, if he is beating me no I'll be happy, కానీ కొన్నిసార్లు like he will say I won't talk to you, adi chala peddadi for me. For beating I'll get beat, okay I am happy, but sometimes I won't talk to you, he will say na that is more than beating. అలాంటి సిచువేషన్ వచ్చిందా? అన్నయ్య మాట్లాడకుండా వచ్చింది. So ఏం చేశారు ఏంటప్పుడు? sometimes I was out for a long time with friends, I came late to house, అది జరిగింది చాలా సార్లు. తర్వాత సారీ అన్నా ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. అవును.